సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆటలో టీమిండియా తడబడింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 24 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 5, శుభ్మన్ గిల్ 2, యశస్వి జైస్వాల్ 15 పరుగులతో వెంటనే ఫెయిల్యూర్కు చేరారు. కసిగా రబాడా దాటికి భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్ కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 31 పరుగులు చేయడంతో భారత్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలోనే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అశ్విన్లు అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో టీమిండియా తొలి రోజు ఆల్అవుట్ గండం నుంచి తప్పించుకుంది. ఒకవైపు నుంచి వికెట్లు పడుతున్న రాహుల్ మాత్రం చాలా ఓపికగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. శార్దుల్ ఠాకూర్ 33 బంతుల్లో 24, బుమ్రా 19 బంతుల్లో 1 పరుగు చేశాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కేఎల్ రాహుల్. వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 3 సెషన్లోనూ భారీ వర్షం పడటంతో ఆట పూర్తిగా సాగలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 70 పరుగులు, మహమ్మద్ సిరాజ్ 0తో క్రీజ్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో రబాడా 5 వికెట్లు, బర్గర్ 2, మార్నో జాన్సన్ 1 వికెట్ తీశారు.